నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ సెంట్రల్ బ్యాంకు కువైట్లో ఉన్న కువైటీ ప్రజలకు మరియు ప్రవాసులను హెచ్చరించడం జరిగింది. వివరాల్లోకి వెళితే, కువైట్లో కాల్స్ మరియు వాట్సాప్ ద్వారా ఫిషింగ్ స్కాములు పెరుగుతూ ఉన్నాయని చెప్పేసి సెంట్రల్ బ్యాంకు హెచ్చరించింది. అధునాతన ఫిషింగ్ ప్రయత్నాలు మరియు మోసపూరిత కమ్యూనికేషన్ల పెరుగుదల గురించి కువైట్ సెంట్రల్ బ్యాంకు కువైట్లోని ప్రజలను హెచ్చరించింది. స్కామర్లు వాట్సాప్ వంటి ప్లాట్ఫామ్ల ద్వారా ఫోన్ కాల్స్ మరియు మెసేజ్లను ఉపయోగించి ఆర్థిక అధికారులుగా నటిస్తూ మరియు సున్నితమైన వ్యక్తిగత డేటాను అక్రమంగా పొందుతూ ఉన్నారని చెప్పేసి సెంట్రల్ బ్యాంకు స్పష్టంగా హెచ్చరిస్తూ ఉంది. ప్రైవేటు బ్యాంకింగ్ సమాచారం లేదా భద్రతా కోడ్లను అభ్యర్థించడానికి ఫోను లేదా టెక్స్ట్ ద్వారా వ్యక్తులను ఎప్పుడూ సంప్రదించబోమని చెప్పి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ స్పష్టం చేసింది. కువైట్లో ఉన్న పౌరులు మరియు ప్రవాసులు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అనుమానాస్పద అభ్యర్థనలను విస్మరించాలి మరియు అకౌంట్ వివరాలను ఎవరికీ వెల్లడించవద్దని చెప్పి కోరింది. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా మనం చూసుకుంటే కానీ అనేక మోసాలు జరుగుతూ ఉన్నాయి. అందులో ముఖ్యమైనది వాట్సాప్ కాల్స్ మరియు మెసేజ్ల ద్వారా చాలామంది కువైటీ ప్రజలను మరియు ప్రవాసులను మోసం చేస్తూ ఉన్నారని చెప్పేసి మీకేదైనా ఫోన్ చేసేసి మేము అధికారులము, పోలీసు అధికారులము, మీ బతాకా చూపించండి, మేము బ్యాంక్ అధికారులము, అలాగే మీకు సంబంధించిన వివరాలు అప్డేట్ చేయాలి, అలాగే ఓటీపీ వస్తుంది, ఓటీపీ చెప్పమని చెప్పేసి నకిలీ అధికారులు అడుగుతారని చెప్పేసి, అలాగే బ్యాంకు అధికారులు కానీ, పోలీసులు కానీ, ప్రభుత్వ అధికారులు కానీ, ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఎవరు కానీ మీకు ఫోన్ చేసేసి ఓటీపీ కానీ, మీ యొక్క బతాకా నెంబర్ కానీ, లేకపోతే మీ యొక్క వ్యక్తిగత వివరాలు, మీ పేరు ఎవరు అడగరని చెప్పేసి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ అయితే కువైట్లో ఉన్న కువైటీ ప్రజలు మరియు ప్రవాసులను హెచ్చరిస్తూ ఉంది. కాబట్టి ఇటువంటి మెసేజ్లు ఎవరికైనా వస్తే కానీ సంబంధిత అధికారులకు వెంటనే కంప్లైంట్ చేయాలని చెప్పేసి బ్యాంకుకు సంబంధించి ఉంటే ఆ యొక్క బ్యాంకుకు సంప్రదించి కంప్లైంట్ చేయాలి. ఒకవేళ పోలీసులకు సంబంధించి ఏదైనా నకిలీ పోలీసులు ఫోన్ చేసి మిమ్మల్ని ఓటీపీ ఇవ్వమని చెప్పి బెదిరిస్తూ ఉంటే కానీ, మీ యొక్క వ్యక్తిగత వివరాలు ఇవ్వమని బెదిరిస్తూ ఉంటే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. లేకపోతే 112 హెల్ప్ లైన్ నెంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని చెప్పేసి అధికారులు తెలిపారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.